హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను మా వరంగల్‌లోని కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన ఒక ప్లేస్‌కైతే తీసుకెళ్తాను. అదేంటో కాదు, పద్మాక్షి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క చరిత్ర కొంచెం వినడానికి వింతగా ఉంటది. మొదట్లో అంటే 5వ శతాబ్దంలో ఇదొక షైవైట్ కేవ్ టెంపుల్. అంటే శివుడిని పూజించే ఒక గుహలా ఉండేది. కానీ 1117 శాసనాల ప్రకారం ఇదే ప్లేస్‌లో జైన్ మతం వాళ్ళు కడలలయ్య బసది అనే వాళ్ళ యొక్క టెంపుల్‌ని ఇక్కడ పెట్టుకొని పూజించేవారన్నమాట. బట్ యాక్చువల్‌గా అయితే ఇదొక హిందూ టెంపుల్. సో 1156 సంవత్సరంలో అప్పటి కింగ్స్ అయిన వీరశైవాస్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఇక్కడ ఉన్న జైన మతం వాళ్ళు పూజించే ప్రార్థనా స్థలాన్ని కాస్త మళ్ళీ మన హిందూ టెంపుల్ లాగా మార్చేశారు వాళ్ళు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. మరి ఇలా చేస్తే జైన్ రిలీజన్ వాళ్ళు ఊరుకుంటారా? లేదు కదా. సో అందుకనే మళ్ళీ ఈ ప్లేస్ మీద కంట్రోల్ తీసుకుందామని 19th సెంచరీలో అప్పటి నిజాం ఆఫ్ హైదరాబాద్కి అప్పీల్ చేస్తారు. సో నిజాం ఆఫ్ హైదరాబాద్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి ప్లేస్ అనేది హిందూస్కి చెందుతుందని తీర్పిస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఇది ఒక హిందూ టెంపుల్ లాగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఈ టెంపుల్లో జైన్ రిలీజన్ వాళ్ళ విగ్రహాలు కానీ అలానే స్కల్ప్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్తో కాకతీయ రాజులకు కూడా సంబంధం ఉందని కొందరు చరిత్రకారుల వాదన. ఎలా అంటే 10వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు 1000 స్తంభాల గుడి కట్టించడానికి ముందే ఇక్కడ పద్మాక్షి అమ్మవారు వెలిసిందని, అలానే కాకతీయులు పద్మాక్షి మాతను కొలిచేవారని, యుద్ధాలకు వెళ్లే ముందు కానీ యుద్ధం గెలిచిన తర్వాత కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళని కొందరు ఇప్పటికి కూడా చరిత్రకారుల వాదన. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీని ఫుల్ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి.